ఇప్పటి వరకు మనం విన్నటువంటి మాటలన్నిటిని బట్టి మనం గమనించింది ఏంటంటే, ఇది శారీరకంగా మనం చూసినప్పుడు దుఃఖపడుతున్న అనుభవమే కానీ ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలో మనం చూసినప్పుడు ఈ సంతోషకరమైన అనుభవం. అవునా కాదా? అవునా కదా? అంటే గట్టిగా ఆమెనానండి. ఆమేన్. మరి సంతోషంగా ఉన్నప్పుడు మనం ప్రభుకి ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. ఎందుకంటే మహిమను ధరించిన పరిశుద్ధులతో మహిమగల రాజ్యంలో ఇగో సేవకురాలు చేర్చబడింది. ఆ మహిమను ధరించిన పరిశుద్ధుల సమూహంతో మహిమ కలిగిన యేసయ్యతో తిరిగి రాబోతూ ఉంది. మనందరము సజీవులమై కలుసుకోబోతూ ఉన్నాం. యుగ యుగాలు ప్రభుతో మనం ఉండబోతూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ సంతోషకరమైన సమయంలో మరి మన గ్లోరియస్ మినిస్ట్రీ సీనియర్ దైవజనులు, అద్భుతమైన ఆరాధికులు, మనందరిని ఆరాధన నడిపించడానికి రమేష్ పాస్టర్ గారు, అలాగే మరి సహవాస దైవజనులు అందరూ ఉన్నారు. మనల్ని ఆరాధనలు నడిపిస్తారు. అందరూ ఒకసారి లేచి నిలబడి పరిశుద్ధుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి, తన సేవను సంపూర్తి చేసుకుని ప్రభు సన్నిధిలో నిలిచిన దైవజనురాలను బట్టి, ప్రైజ్ ది లార్డ్, చేసినటువంటి సేవ అంతటిని బట్టి, ఆమెకు అనుగ్రహించిన కృపను బట్టి స్తుతిస్తూ ఆరాధిద్దాం. నీకు స్తోత్రం. అందరం నోరు తెరిచి ప్రభుని స్తుతించుదాం, నోరు తెరిచి ప్రభుని ఆరాధించుదాం. ప్రియ దేవుని బిడ్డారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడైన రాజా నీకు స్తోత్రం ప్రభువా. ఆశ్చర్య కార్యాలు చేయువాడా నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రభువా, నిరీక్షణకు ఆధారమైన వాడా మీకు వందనాలంటూ ప్రభుని ఆరాధించుదాం. ఓ తండ్రి నీకు స్తోత్రం అంటూ ప్రభునామాన్ని గణపరచుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మౌధునో నేనే మౌధునో, ఈ మౌధునో నేనే మౌధునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఈ మౌధునో నేనే మౌధునో, ఈ మౌధునో నేనే మౌధునో, ఈ మౌధునో నేనే మౌధునో, ఈ మౌధునో నేనే మౌధునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ,
తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ. పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ. ఏ మౌదునో కలసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా.
మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో శబల కతులో రీ కరమన శరర ధియర బాబా బాబా రీ కరమన శరర బకురమన కరల ధియర రీ బాబా శమ కతురల బాబా ధియర బాబా ఎవరికి ఎవరు నిత్య మహిమలో పిలిచే ఆ శుభవేళ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తూ తన ఘనమైన పాత్ర దేవుని సన్నిధికి చేరినందుకు ఆనందిస్తున్న సమయం ఇది. ఆయన సన్నిధి మన మధ్యన ఉంచి ఇది నా పరిచర్య ఇంకను నేనే నడిపించబోతున్నానని రుజువుపరుచుకున్న సమయం ఇది. ధైర్యపరచడానికే, లోటులు పూడ్చడానికే నిలిచిన దేవుని కృప వెల్లడి ప్రత్యక్ష పరచబడుతున్న సమయం ఇది. ఆ దేవాది దేవుని చప్పటి కొడుతూ ప్రభుని మైపరచుదాం. ప్రియమైన దేవుని సంఘమా, నీవు సన్నిధి మాతో వచ్చుట వలనే కదా మేము మీ వారమని రుజువు చేయబడతామని మోషే చెప్పినట్లుగా ఈ దుఃఖకరమైన కృంగిపోయిన సమయంలో కూడా ప్రభు సన్నిధి మన మధ్య ఉంచి ఆయన మనతో ఆత్మలో ఆరాధిస్తూ ఉండగా ధైర్యపరచడానికి దర్శించిన విధానమును బట్టి ఇది నా పరిచర్యని రుజువు చేసుకుని ఆయన సన్నిధితో ఈ స్థలాన్ని నింపిన దేవుడే మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. జనులు నిరీక్షణ పాస్టర్ గారి ద్వారా ప్రభు మాట్లాడబోతున్నందుకై మనందరము సిద్ధపడదాం. పొన్నూరు ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులు యెహోషువ పాస్టర్ గారు సేవకుని ముఖాంతరముల నుంచి సంఘముతోనూ సేవకులతోనూ ఈ ప్రాంతముతోనూ మనందరి పరిచర్యలతోనూ మాట్లాడబోతున్నందుకై స్తుతిస్తూ మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తారు. యెహోషువ పాస్టర్ గారు పొన్నూరు ప్రాంతంలో గ్లోరియస్ మినిస్ట్రీ పరిచర్య చేస్తున్న దైవజనులకు ఈ సమయాన్ని ఇస్తున్నా. ప్రేమస్వరూపి మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఇదిగోనైనా నీ కృపను బట్టి ప్రభువా, నీ సేవకురాలు ప్రభువా నా తండ్రి ఈ లోకములోనికి నువ్వు పంపించిన ఉద్దేశాన్ని సంపూర్ణముగా
నీకు మహిమకరంగా నెరవేర్చి అయా ఈ లోకాన్ని ఇడిచి అయా మహిమలో చేర్చబడి ఉండగా నీ సేవకులందరూ నైనా నీ బిడ్డలందరూ కలిసి ప్రభువా నా తండ్రి ఈ యొక్క భూస్థాపన కార్యక్రమం అయా నీవు ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అయా సంఘస్థులు, అయా దైవ సేవకులు మీరు ఆదరించండి, ఇంకా సేవ అభివృద్ధిపరచండి. అన్ని విషయాల్లో మహిమకరంగా నీ రాకడ కొరకు అనేకులనైనా సిద్ధపరచమని, ఇంకా జరగవలసిన కార్యాలన్నీ కృపలో ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో దైవజనులు పాస్టర్ నిరీక్షణయ్య గారు దేవుని యొక్క సందేశాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధగా మనం వినడానికి, మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆదరించబడి ధైర్యం చెందడానికి ప్రయత్నిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మరి తల్లిగారి యొక్క భూస్థాపిత నిమిత్తమై చేరి వచ్చినటువంటి పరిశుద్ధ దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే సేవకులందరికీ కూడా, గ్లోరియస్ మినిస్ట్రీ సహవాసంలో ఉన్న ప్రతి దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి దైవజనులు మరి జోసఫ్ పాస్టర్ గారు 2009వ సంవత్సరంలో గ్లోరియస్ మినిస్ట్రీకి అంటుకట్టబడి ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు మరి దైవజనులు, తల్లిగారు, సంఘం సహవాసం ఎన్నో అనుబంధాలతో మేము కలిసి పరిచర్య చేశాం. గత నెల రోజుల క్రితం గమనించాలి. గత నెల రోజుల క్రితం నేను ఈ ప్రాంతానికి రావటం జరిగింది. దాదాపుగా సంవత్సరానికి ఒక్కసారి సాధారణంగా వస్తూ ఉంటాను. అదేంటో కానీ ఈ సంవత్సరం నేను 3 సార్లు ఈ సంఘాన్ని దర్శించడం జరిగింది. దైవజనులు జోసఫ్ అన్న గారు, అన్న మీ చేతులు గుండా 2 మందిరాలు డెడికేట్ చేయాలి, అలాగే మీ చేతులు గుండా మాకు బల్ల ఇవ్వాలి అని చెప్పి డేట్ కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. నేను 3 సందర్భాల్లో ఇక్కడికి వచ్చిన ప్రతి సందర్భంలో తల్లిగారిని చూసినప్పుడు, తల్లిగారితో మాట్లాడుతున్నప్పుడు ఒకే ఒక్క మాట తల్లిగారి నోట, అయ్యా మీరు ఎలా ఉన్నారు, మేరక్క గారు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మేరక్క గారి ఆరోగ్యం ఎలా ఉంది, ఈ 2 పదాలే ఎక్కువగా విన్నాను. తర్వాత ఇందాక దైవజనులు చెప్పినట్లుగా ఎన్నో సాక్ష్యాలు తల్లిని గూర్చి చెబుతున్నప్పుడు ఇక నేను చెప్పవలసింది ఏది లేదు. కానీ ఒక ఉన్నతమైన ఉపదేశం చెప్పే టైం కూడా ఇది కాదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలనది ఏంటంటే, ఏదేను తోటలో, అందరు జాగ్రత్తగా ఉండండి, ఏదేను తోటలో ఆదాము హవ్వలు వస్త్రం కోల్పోయినప్పుడు దేవుడు ఒక గొర్రెపిల్లను వధించి ఆ చర్మపు చొక్కాయిలను కుట్టించాడని రాస్తుంది. మహిమ వస్త్రముకు బదులుగా ఈ చర్మపు చొక్కాయిలను కుట్టించాడు. ఈ చర్మపు చొక్కాయిలు ఎంతవరకు అంటే ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం. కానీ ఈ చర్మపు చొక్కాయిలకు బదులుగా దేవుడు ఏమిచ్చాడంటే మహిమ వస్త్రాన్ని కుట్టాడు. ఆ మహిమ వస్త్రాన్ని ఎప్పుడైతే కుట్టించాడో, కుట్టిన వెంటనే ధరింపచేశాడో, మనందరికీ ముందుగా దేవుడు ఈ తల్లికి మనకంటే ముందుగా ఆ వస్త్రాన్ని కుట్టి ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. అంటే ఇంకా మన వస్త్రం ఆలస్యంగా ఉందని అర్థం. మన వస్త్రం కుట్టడానికి కొంచెం ఆలస్యం అవుతుందని అర్థం. అయితే తల్లిగారు మనకంటే ముందుగా మహిమ వస్త్రమును ధరించుకొని పరలోకంలో దేవుని సన్నిధిలో ఆ మహిమలో ఆనందించే గొప్ప భాగ్యాన్ని, కృపను సంపాదించుకుంది. లేఖనం సెలవిస్తూ ఉంది. ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి దేవుని ప్రజలకు
దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారంగా ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వారు కూడా తన కార్యములను ముగించి అని రాస్తుంది. చాలు, విశ్రమించుచున్నారు. ఇప్పుడు వినండి, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిని 6 రోజుల్లో సృష్టించాడు. ప్రతిరోజు ఒక పని పెట్టుకున్నాడు దేవుడు. మొదటి రోజు ఏ పని చేయాలో, రెండవ రోజు ఏ పని చేయాలో, అలాగున 6 రోజులు తన పనిని ముగించి దేవుడు విశ్రాంతి తీసుకున్నాడట. అంటే దేవుడే ఈ సృష్టిని సృష్టించడానికి ఒక పనిని నియమించుకున్నప్పుడు తన సేవ కొరకై దేవుడు ఈ తల్లిగారిని ఈ భూమి మీద సృష్టించాడు. తల్లిగారి ద్వారా ఎన్ని దినములు పరిచర్య జరగాలో అన్ని దినములు పరిచర్య జరిగించాడు. ఆ పరిచర్య అనంతరం దేవుడు ఏం చేశాడంటే తాను ఎలాగున విశ్రాంతి తీసుకున్నాడో ఈ తల్లికి కూడా అలాగే విశ్రాంతినిచ్చాడు. ప్రైజ్ అలా. అంటే అందరికీ విశ్రాంతి ఇవ్వడండి. కొంతమంది అనుకుంటారు నాకు విశ్రాంతి కావాలని కోరుకుంటారు. అంటే ఆ ఒక భాషలో చెప్పాలంటే నేను త్వరగా చనిపోవాలని కోరుకుంటారు. మరణం అనేది నువ్వు కోరుకోకూడదు. మరణం అనేది దేవుడు నీ కొరకు సిద్ధపరచాలి. కొంతమంది మరణాలు ఎలాగుంటాయి అంటే దేవుడు ఆయాసపడి తీసుకుంటాడు, కొంతమందిని దేవుడు ఇష్టపడి తీసుకుంటాడు. కొంతమంది సరైన యోగ్యత లేని స్థితిలో, ఒకవేళ భవిష్యత్తులో ఇతని ద్వారా నష్టం కలుగుతుందన్న ఉద్దేశంతో కొంతమంది తీసుకుంటాడు. భవిష్యత్తులో ఇతని ద్వారా ఇతరులకు ఇబ్బంది ఏమో అని తెలిసి తీసుకుంటాడు. కానీ కొంతమందికి పరలోక రాజ్యములో నిత్యము తనతో ఉండునట్లు, ఆనందంగా ఉండునట్లుగా సంతోషపడి తీసుకుంటాడు. చెప్పండి కొట్టండి ఒకసారి. హల్లెలూయా. మనం అనుకుంటాం అన్ని మరణాలు దేవుని వలన, దేవుని మనస్సులో ఉండి వచ్చిన ఆలోచనలు అని అనుకుంటాం. కానీ కొంతమందిని దేవుడు ఇష్టపడతాడు, కొంతమంది కష్టపడుతూ తీసుకుంటాడు. తీసుకొని తన రాజ్యంలో చేర్చుకుంటాడు. కానీ ఇష్టం లేని మరణాలు, ఇష్టమైన మరణాలు కొన్ని ఉన్నాయి. నేను అంటాను, ఈ తల్లిగారి జీవితంలో ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే దేవుడే కోరుకొని ఇష్టపడి ఆయన తీసేసుకున్నాడు. అంటే ఆయన కోరుకున్నాడు ఈ తల్లిగారి మరణాన్ని. అందుకే ఈ తల్లిగారు దేవుని సన్నిధికి చేర్చబడింది. మనం ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు తల్లిగారు తన పనిని ముగించుకొని ఎలాగున విశ్రాంతిలోకి వెళ్ళిందో ఈ భూమి మీద మనకు కూడా ఒక పని ఉంది. ఆ పనిని సంపూర్ణం చేసినట్లయితేనే మనకు విశ్రాంతి. బైబిల్లో ఒక మాట రాయబడింది, చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా ఈ సంఘాన్ని ఓదార్చండి, ఓదార్చండి. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. ఈమె యుద్ధ కాలము సమాప్తమైనది. అంటే భూమి మీద నరుని బ్రతుకే ఎలాగ పోల్చబడింది? యుద్ధకాలం. ఈమె యుద్ధకాలం ముగించబడింది. ఎన్ని పోరాటాలు చేసిందండి. అక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ చూస్తే దాదాపుగా 64 నుండి 24 వరకు, అంటే దాదాపు 25 అంటే 60 years. బాల్యం తీసేస్తే యవ్వన కాలం మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని పోరాటాలు అనుభవించింది. కనబడే ఒక పోరాటం అయితే కనబడని పోరాటాలు ఎన్నో. అంతరంగ పోరాటం, శరీరంలో ఒక పోరాటం, సంఘంతో పోరాటం, కుటుంబంతో ఒక పోరాటం, ఎన్నెన్నో పోరాటాలు పోరాడి తన యుద్ధ కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయింది. నిజంగా ఎంత ధన్యురాలనుకోవాలి. మరి ఈ ధన్యత మన లైఫ్లోకి రావాలని మనం కోరుకోవాలి. మనం కూడా ముగించాలని ఆశపడాలి. నిజంగా మన యుద్ధ కాలంలో మనం జయించగలుగుతున్నామా? మనము ఎలాంటి విజయాన్ని చూడగలగాలి? ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోరాటాల మధ్యలో
మనం ఎలాంటి విజయాన్ని పొందగలం? ఈ తల్లిగారు మనకు సాక్ష్యంగా ఉంది. మరి మనం ఎలాంటి పోరాటాల మధ్యలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. తమ కాలాన్ని ముగించుకొని విశ్రాంతిలో ప్రవేశించింది. మరి నీ కాలాన్ని, నా కాలాన్ని ముగించుకోవాలి. అది కూడా ఎలాగనో ముగించుకోవాలంటే దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణం చేసి మనం ముగించుకోవాలి. మరి ఈరోజు మనం నిజంగా సంపూర్ణులమయ్యామా, అసంపూర్ణులంగానే ఉన్నామా? ఏ విషయంలో సంపూర్ణతను సాధించాం? ఇందాక దైవజనులు చెప్పినట్టుగా మనము ప్రసంగించుటలో సంపూర్ణతను సాధిస్తున్నాం. ఏదైనా ప్రభు కార్యాలు చేయటంలో, అంటే పాటలు పాడే విషయంలో, ప్రసంగం చేయటంలో సంపూర్ణతను సాధిస్తున్నాం. కానీ క్రీస్తు యేసునకు కలిగిన ఆ సంపూర్ణతను సాధించే విషయంలో విఫలమవుతున్నాం. అంటే ఏదో సాధించలేకపోతున్నాం, బలహీనమవుతున్నాం, ఓడిపోతున్నాం. నేను ఒకటే చెప్తున్నా, క్రైస్తవ మరణం అనేది ఓటమి కాదు, అది జై జీవితం. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు తల్లిగారు మనకు ముందుగా మాదిరిగా ఉండి, నేను జయించాను, మీరందరూ జయించండి అని మాదిరి చూపించి వెళ్ళిపోయారు. కొన్ని ఆత్మీయ అనుభవాలు మన జీవితంలో, మన మనుషులుగా మనం ఉన్నప్పుడు కనబడవండి. కొన్ని విలువైనవి మన జీవితంలో అర్థం కావండి. ఎప్పుడు అర్థమవుతాయంటే ఆ మనిషి లేనప్పుడు అర్థమవుతాయి. ఎవరి జీవితంలోనైనాండి, ఒక మనిషి ఉన్నప్పుడు ఆ మనిషి యొక్క విలువ ఎప్పటికీ అర్థం కాదు. యేసు ప్రభు ఉన్నప్పుడు శిష్యులకు ఎవరికి అర్థం కాలేదు. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత వైరాగ్యం వచ్చింది. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత ఉపవాసాలు ఉన్నారు. యేసయ్య వెళ్ళిన తర్వాత హతసాక్షులు అయ్యారు. యేసయ్య చనిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆత్మలో నింపబడి ఒక సంఘముగా మారారు. వేల సంఘాలకు దీవెనకరంగా మారిపోయారు. నేను అంటున్నాను, తల్లిగారి యొక్క ముగింపు ఆమెకు విశ్రాంతినివ్వాలి, మనకు పని ప్రారంభం అవ్వాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తల్లికి విశ్రాంతే, కానీ ఆ పని ఎవరికి అప్పగించబడింది? సంఘానికి అప్పగించబడింది. అంటే ఇప్పుడు సంఘము ఒక పని కలిగి ఆ పనిని సంపూర్ణం చేయాలి. ఏంటి ఆ పని అంటే, మీరు చేయాల్సింది ఏం లేదండి. మీరు సంఘంలోకి వచ్చి సకల విధమైన పరిచర్యలు చేయాల్సిన అక్కర్లేదు. నేను చెప్పేది ఒకటే, దైవజనులు జోసఫ్ అన్న గారు అని ఒక్కసారి అండి అన్న. దైవజనులు జోసఫ్ అన్న గారితో మీరు ఉండి, ఈ దైవజనులతో కలిసి దైవజనునికి అప్పగించుకుంటే చాలు, ఆ పనిని సంపూర్ణం చేసినట్లు లెక్క. ప్రైజ్ ది లార్డ్. తల్లిగారు లోటును ఎవరు తీర్చలేరు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక మీదట మేరమ్మ గారు ఈయనే, జోసఫయ్య గారు కూడా ఈయనే. ఇక మీదట మీరు ఇద్దరిని కూడా, అంటే తల్లిగారిని చూసేటప్పుడు అన్నగారిలో చూసుకోవాలి, తండ్రిని కూడా అన్నగారులను చూసుకోవాలి. అంటే ఇక మీదట ఈ దైవజనుని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఈ దైవజనుని మీరు ఎత్తి పట్టుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఇంతకాలం మీకు పరిచర్య చేసినటువంటి ఈ దైవజనులను, కలిసి పరిచర్య చేసినటువంటి ఈ దైవజనులకు ఆదరణగా నిలబడవలసిన పరిస్థితి ఇప్పుడు మీకుంది. కొన్ని పోరాటాలు వస్తాయి. ఈ మరణం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇది ఎలా జరిగింది, అది ఎలా జరిగింది, కొన్ని రకాల ప్రశ్నలు రావచ్చు. నేను చెబుతున్న మాట ఒక్కటే, ప్రశ్నలు ఏమైనా ఇది దేవుని వలన కలిగిన మరణం గనుక దేవుడే సమస్తమును చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని వలన కలిగిన విశ్రాంతి గనక ఇక మీదట చేసే ప్రతి పనికి దేవుడు తోడై ఉంటాడు. కనుక నేను చెప్పాల్సింది ఒక పాయింట్ ఏంటంటే, మీరు దైవజనులతో కలిసి దైవజనులకు అప్పగించుకోండి. ఖచ్చితంగా ఆ పనిని మనం సంపూర్ణం చేద్దాం. ఇక్కడున్న మనందరము, నాకు అప్పగింపబడిన పని, మీకు అప్పగింపబడిన పని ఒక్కటే. మనందరము జయించి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మనకు అప్పగింపబడిన ఆత్మను దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ బాధ్యతను రెట్టింపు చేసి దేవుడిచ్చాడు. ఏలియా కొనిపోయిన తర్వాత అభిషేకం దేవుడు ఎవరి మీదకి ఇచ్చాడు? ఎలీషా మీదకి ఇచ్చాడు. అలాగే తల్లిగారు కొనిపోయిన తర్వాత, ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ అభిషేకం, ఆ కృప సంఘం మీద తప్పకుండా నిలిచి ఉంటుంది. కనుక ధైర్యంగా మీరందరూ నిలిచి దైవజనునికి సహకారంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూర్చో.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విధంగా తన పనిని ముగించుకొని వెళ్ళింది. మన పనిని కూడా మనం ముగించుకొని మనం వెళ్ళాలి. ఒక సందర్భంలో రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవగా మనం విందాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఆమె అత్తైనటువంటి నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు ఆ విశ్రాంతిని విచారించేదానను కదా. చదవండి బ్రదర్. ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు, ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున నువ్వు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని అతనిని కలుసుకొనుటకై వెళ్ళుము. స్తోత్రం కలుగును గాక. అంటే ఒక సిద్ధపాటును గూర్చినటువంటి మరణం ఎలా ఉండబోతుందో అక్షరాలుగా దేవుడు చూపించే ఒక ఉన్నతమైన అనుభవం అది. అక్కడ రూతుకు చెబుతున్నది నయోమి, తన అత్తైనటువంటి నయోమి, ఈ రాత్రి నువ్వు బోయాజును కలుసుకో. బోయాజు తూర్పారబట్టబోచున్నాడు. తూర్పారబట్టే అనుభవమే తీర్పు అనుభవం. అక్కడున్నాడు బోయాజు, ఈ రాత్రి అతన్ని కలుసుకో. కానీ కలుసుకునే క్రమం ఒకటి ఉందట. 3 విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఏమని రాయబడ్డాయి అక్కడ? స్నానము చేయబడి, తైలము రాయబడి, క్రొత్త వస్త్రములు ధరించుకొని నువ్వు బోయాజును కలుసుకోవాలి. ఈరోజు దేవుడు ఈ తల్లి గారికి అదే సిద్ధపడినిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మనకు పరమందు ఒక బోయాజు ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. మనందరం ఆయన్ను కలుసుకోవాలంటే ఏం చేయబడాలంటే స్నానం చేయబడాలి. అయితే ఈ తల్లిగారు హాస్పిటల్లో ఉన్నప్పుడే అన్నగారు నాకు ఒక మాట, అన్న ఇలా అక్క సీరియస్గా ఉంది పాస్టమ్మ గారు, తెలీదు, పొజిషన్ తెలీదు, డాక్టర్ సీరియస్ అంటున్నారు అన్నప్పుడు మేమందరం ప్రార్థన చేశాం. జస్ట్ 3-4 డేస్లోనే ఇదంతా జరిగిపోయింది. గతంలో తమకు గాయం ఉండి ఆ గాయం వలన అసలు ఆ గాయం కూడా ఎవరికేం పెద్ద తెలీదు, మాకు కూడా ఎవరేం చెప్పలేదు, అన్నకు కూడా పెద్దగా తెలీదు. అది కూడా అమ్మగారికి కూడా పెద్ద సీరియస్గా తీసుకోలేకపోయింది. వెంటనే మరణ వార్త అందింది. నాకు అప్పుడు అనిపించింది కరెక్ట్గా 3 రోజుల క్రితం అన్న ఫోన్ చేయటం. ఈ 3 రోజుల్లో ఆమెను దేవుడు స్నానం చేయించి తైలముతో రాయించి కొత్త వస్త్రములు ధరింపజేసి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. మనకు కూడా ఒక సిద్ధపాటు గడి అనేది ఒకటి ఉంటుంది. దేవుడు ముందే చెప్తాడు మనకి, ఈ రాత్రి బోయాజును కలుసుకోమని. ప్రతి వాళ్ళకు దేవుడు ఒక సిద్ధపాటును పెడతాడు, టైం పెడతాడు. ఆకస్మికంగా ఏది జరగకూడదు మన లైఫ్లో. దేవుడు ప్రతిదీ మనకు చెబుతాడండి. ఆ చెప్పినప్పుడు వెంటనే మనం అప్పగించుకొని, మనం కడగబడి పరిశుద్ధపరచబడి కొత్త వస్త్రమును ధరించుకొని సిద్ధంగా ఉండగలిగితే బోయాజును కలుసుకోవడం జరుగుతుంది. అదే బోయాజుతో వివాహం కూడా జరుగుతుంది. హల్లెలూయా. నేను ఒకటే మాట చెబుతున్నాను, ఫైనల్గా సిద్ధపాటు లేకుండా ఎవరిని దేవుడు తన సన్నిధికి తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డు, సిద్ధపరిచే తీసుకెళ్తాడు. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఈ నేటికి ప్రభు పిలిస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు యొక్క స్వరం, ఈ రాత్రి నువ్వు ప్రభును కలుసుకోవాలనే మాట నీకు వినపడ్డప్పుడు నువ్వు సిద్ధపడి ఉన్నావా? సిద్ధపాటు లేకపోతే విడవబడ్డమే కదా. ఇంత ప్రయాసపడి ఇన్ని రక్షణ కార్యాలు చూసి, ఇంత రక్షణను గుర్చిన బోధించి, ఇంత ఉపదేశం చేసి మేము సిద్ధపడకపోయినా, మీరు సిద్ధపడకపోయినా మనం విడవబడ్డమే కదా. విడవబడ్డం ఎంత ప్రమాదము. కనుక ఒకే ఒక్క మాట, మీరందరూ సిద్ధపడి వస్త్రములు ధరించుకొని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండండి. వస్త్రములు తెలుపు చేసుకుంటూ ఉండండి. వస్త్రములను పరిశుద్ధపరుచుకుంటూ ఉండండి. ఏ క్షణమున ప్రభు వస్తాడో తెలీదు. మన ప్రాణాత్మ శరీరములను పవిత్రపరుచుకుంటూనే ఉండాలి, మేమైనా మీరైనా. అందుకని పరిశుద్ధతను గుర్చిన లోతైన ప్రకటన కలిగిన వారమై ఆయన సన్నిధిలో సిద్ధపడదాం. వాక్యమునకు విధేయులమవుదాం. దేవుడు ఎవరికి విశ్రాంతిని ఇస్తున్నాడో తెలుసా? కీడు చూడకుండా నీతిమంతులను
దేవుడు తీసుకెళ్తున్నారట, వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారట. స్తోత్రం కలుగును గాక. అంటే ఈమె భవిష్యత్తులో ఏ కీడు చూడకూడదు అని దేవుడు ఈమెను ఎలాగున తన సన్నిధికి చేర్చాడో, మనం కూడా భవిష్యత్తులో జరగబోయే కీడు విపత్తులు ఏవి కూడా మనం చూడకూడదు. హల్లెలూయా. విశ్రాంతిని ఇస్తున్నాడు అంటే ఎవరికి దేవుడు విశ్రాంతిని ఇస్తుండే? కీడు చూడకుండా, నీతిమంతులకు కీడు చూడకుండా వారు కొనిపోబడుతున్నారు అని లేఖనం సెలవిస్తుంది. ఎవరిని బట్టి ఇంత కీడు సంభవించుచున్నదని యోనాను గురించి మాట్లాడితే, ఎవరిని బట్టి అంటే అవిధేయతను బట్టి కీడు వస్తుంది. ఈ రోజుల్లో చాలామందికి కీడు సంభవించడానికి కారణం ఏంటంటే అవిధేయతే. ఎవరు అవిధేయులు అవుతారో వారు కీడులో ప్రవేశిస్తారు. కానీ ఆ కీడులో ప్రవేశించకుండాన్నట్లు రాబో భవిష్యత్తులో భయంకరమైన కీడు సంభవించబోతుంది. ఇప్పటికే ఎన్నో యుద్ధాలు, ఎన్నో భయంకరమైన మరణాలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు రాబో దినాలు జరగబోతూ ఉన్నాయి. అవి జరగక మునిపే, ఆ కీడు చూడక మునిపే మనందరము కీడు చూడక మునిపే కొనిపోబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బైబిల్లో ఒక రాజు ఉన్నాడండి, అతని పేరు హోషియా రాజు. అతన్ని గురించి రాయబడింది ఏంటంటే, భయంకరమైన వార్త వినబడగానే ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, ఈ కాపురస్తులందరూ నాశనం అయిపోతున్నారు అనగానే వెంటనే కన్నీళ్లు కార్చి దేవుని పాదాల దగ్గర మొరపెట్టాడంట. దేవుడు అతన్ని గురించి అంటాడు, నీవు ఈ మాట వినగానే భయపడిపోయి కన్నీళ్లు కార్చావు గనక, మెత్తటి మనసు నీకుంది గనక కీడు నుండి నేను కాపాడుతాను. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మనం కీడులో పడకుండా ఉండటానికి దేవుడు మనకు ఒక విశ్రాంతిని వాగ్దానంగా మనకిచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హెబ్రీలు 4వ అధ్యాయం 1వ వచనంలో చదవక్కర్లేదు, కానీ అక్కడ ఏమని రాస్తుందంటే ఇశ్రాయేలు ప్రజల గురించి రాస్తుంది. విశ్రాంతి నిలిచి ఉందట వారి కొరకు, కానీ విశ్రాంతిలో కొందరు ప్రవేశించలేకపోయారు, కొందరు మాత్రమే ప్రవేశించారు. మరి ఎవరు ప్రవేశిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. అక్కడ వారు హృదయాన్ని కఠినపరుచుకున్నందువల్ల ప్రవేశించలేకపోయారు, అవిధేయులు అయినందువల్ల ప్రవేశించలేకపోయారు. మనకు కూడా ఒక విశ్రాంతి ఉంది. మనం దేవుని వాక్యమునకు విధేయులమై అప్పగించుకొని మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశించుటకు మరింత భయము కలిగిన వారమై ఆయన సన్నిధిలో గడపాలి. చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు తల్లిగారు లేరు అంటే ప్రార్థన పరుల సంఖ్య తగ్గుతున్నట్టు లెక్క. ఎంతోమంది పరిశుద్ధుల ప్రార్థనలు ఇప్పుడు కరువైపోయాయి. ఆదరణ కరువు అవ్వచ్చు, కొన్ని కరువు అవ్వచ్చు. ఆ శ్రమల గుండా దేవుడే మనం నడిపిస్తున్నాడు. ఎందుకు ఆ శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు దేవుడు అంటే, మనము సంపూర్ణం అవ్వటానికే దేవుడు మనల్ని అలా తీసుకెళ్తాడు. ప్రస్తుతం ఇది లోయ, గాఢాంధకారపు లోయ, చీకటి. ఎటు చూసినా చీకటే, కలవరం, ఎటు చూసినా ఆదరణ లేని పరిస్థితులు వస్తాయి. కానీ ఒకటి మాత్రం నిజం, ప్రారంభంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, మధ్యలోనే గాఢాంధకారపు లోయ, తర్వాత గిన్నె నిండి పొర్లి అభిషేకంనిచ్చి చిరకాలం యెహోవా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మనందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక విశ్రాంతి కొరకు ఎదురు చూద్దాం, ప్రయాసపడదాం. బైబిల్ రాస్తుంది, ప్రయాసపడి మొదటిదేమో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతిని ఇస్తానన్నాడు. అది రక్షణ విశ్రాంతి. తర్వాత నీవు ప్రయాసములు మాని రేపు విశ్రాంతిలో ప్రవేశించబోతున్నావు. కనుక ప్రభు కొరకు శ్రమ పడదాం, అప్పుడు మనకు విశ్రాంతి. సువార్త కొరకు శ్రమ పడదాం, అప్పుడు మనకు విశ్రాంతి. సంఘము కొరకు శ్రమ పడదాం, అప్పుడు మనకు విశ్రాంతి. దైవజనుల కొరకు శ్రమ పడదాం, అప్పుడు మనకు విశ్రాంతి. ఆ విశ్రాంతిలో ప్రవేశించి నిత్యము ఆయనతో ఉండే భాగ్యాన్ని సంపాదించుకుందాం. ఇక్కడే కన్నీరు, అక్కడ కన్నీరు ఉండదు. చప్పట్లు కొట్టండి. స్తోత్రం కలుగును గాక. ఇక్కడే దుఃఖం, అక్కడ దుఃఖం ఉండదు. ఇక్కడే ఏడుపు, అక్కడ ఏడుపు. ఇక్కడే శ్రమ, అక్కడ ఏడుపు. ఇక మీదట దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఏది ఉండదు. అక్కడ ప్రతి కన్నీటి, ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. అక్కడ నిత్యం ప్రభుతో ఆనంద గానాలతో, స్తుతి గానాలతో నిత్యం మనం ఆయనతో ఉండబోతున్నాం. ఈ శుభప్రదమైన నిరీక్షణ ఇక్కడున్న నాతో కలిసి, మీతో కలిసి, అందరం కలిసి చెప్పాల్సిన మాట, నన్ను సిగ్గుపరచదు. చప్పట్లు కొట్టండి. మనల్ని సిగ్గుపరచదు. చప్పట్లు కొట్టండి. నిత్యము ఆయనతో ఉండబోతున్నాం. ఆ ప్రభు సింహాసనం మీద మనం కూర్చోబోతున్నాం. సంతోష గానాలతో ప్రభు మహిమను అనుభవించబోతున్నాం. ఎన్ని సంవత్సరాలంటే ఇక్కడ బ్రతికితే 60 ఏళ్ళు, అక్కడ యుగ యుగాలు ప్రభుతో ఉండబోతున్నాం. ఈ భాగ్యాన్ని మనం పొందబోతున్నాం.
అయితే ఆ భాగ్యాన్ని పొందాలంటే ఒక వయ ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ వయ అంటే మరణమే. ఆ భాగ్యం పొందాలంటే మరణమే. ఖచ్చితంగా మరణం గుండా మహిమలోకి వెళ్ళాలి. అయితే మరణానికి ముందుగా మహిమను ధరించుకొని, వస్త్రము ధరించుకొని, శుద్ధీకరింపబడి పరిశుద్ధులమై, బ్రతికుండగానే సాక్షులమై, బ్రతికుండగానే కృప పొందిన వారమై, బ్రతికుండగానే అభిషేకించబడ్డ వారమై, బ్రతికుండగానే నీతి రాజ్యాన్ని సంపాదించే హక్కుదారులమై, బ్రతికుండగానే ఆ మహిమను ధరించుకొని సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. థ్యాంక్ యూ. చక్కటి సందేశాన్ని ప్రభు మనకు దయచేశారు. విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు తగిన సిద్ధపాటుతో ప్రభు మనల్ని నింపునుగాక. తలలు వంచండి. విత్తబడిన వర్తమానం, చెప్పబడిన ప్రతి మాట మన జీవితాలలో, ఈ పరిచర్యలో, సేవకులలో, కుటుంబములో నెరవేర్చబడినట్లు తీర్మానంతో చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు పాస్టర్ కాలేబ్ గారు ప్రార్థనలోనికి నడిపిస్తారు. అలాగున తలలు వంచి ప్రార్థనలో ఉందాం. భూస్థాపన కార్యక్రమాల్లోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. యవనస్తులైన వారు మీ పరిచర్లకు సిద్ధపడాలి. సమాధి తోట దగ్గరకు ఒకసారి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అలాగే మీరు బాక్స్ అన్ని రెడీ చేసే పనిలో వీళ్ళు సహకరించి సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తున్నాం. తలలు వంచండి, ప్రార్థనలో ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహాగుణుడా, యేసుక్రీస్తు నామములో తండ్రి నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. నాయనా, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల ఆవరించి ఉండగా విశ్వాసమునకు కర్తవైన యేసు వైపు చూస్తూ గురి వద్దకు నడిపించబడినట్లుగా తల్లిగారి జీవితాన్ని నాయనా మీరు గత కాలమంతా కూడా నీ రెక్కల చాటును కాచి కాపాడి నిన్నటి దినమందు నీ సన్నిధానమునకు మీరు తిరిగి రమ్మని పిలుచుకుని విశ్రాంతిలో ప్రవేశింప చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విడవబడిన సంఘాన్ని, కుటుంబాన్ని, దైవజనుల్ని, ఇక్కడ ఉన్నటువంటి రక్త సంబంధికులందరినీ కూడా మీరు ఆదరించండి, ధైర్యపరచండి. నిలబడిన నీ దాసుల నోట వెలువడినటువంటి ప్రతి మాటను, ఆ జీవము కలిగిన మాటతో మాకు ఆదరణ, నెమ్మది, ధైర్యము, ఓదార్పునిచ్చి విశ్వాసమునకు కర్తవైన యేసు వైపు మాత్రమే చూచి గురు యొద్దకు కొనసాగు భక్తి జీవితాన్ని ప్రతి బిడ్డకి దయచేయండి. ఈ లోకములో మరణములు అనేక రీతులుగా ఉండొచ్చు, కానీ నీ భక్తుల మరణము నీ దృష్టికి విలువ కలిగింది కనుక ఆ విలువైనటువంటి ముగింపు కూడి వచ్చిన జనసమూహానికి మీరు కలుగునట్లుగా నిత్య మహిమలో యుగయుగాలు విశ్రాంతిలో ప్రవేశించుటకు తగిన కృప పొందుకున్నట్లుగా దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని కోరుచున్నాం. నిశ్చయముగా నా తండ్రి, మా ముందున్న ఈ భూస్థాపన కార్యక్రమం అంతటిలో కూడా నీ కృపను, నీ అభిషేకమును, నీ ఆత్మ ఆలోచనను దయచేసి కేవలము నీ నామానికి మహిమకరంగా జరుగుటకు కృపద ఇచ్చేమని యేసు పేరటి మనలు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమె కూర్చుందాం.